తొలి సంతకంతోనే వెన్నుపోటు పొడిచారన్నది నిజం. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారన్నది నిజం. స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగ వేలం వేసి అమ్ముకున్నారన్నది నిజం. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేశారన్నది నిజం. ఈ నిజాలను ఆధారాలతో సహా నిరూపించడానికే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే, అసమర్థ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే లోకేష్ ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంది. ఈరోజు డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. బెజవాడ నడిబొడ్డున వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై పడి టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగారు. కోడిగుడ్లతో దాడి మొదలుకుని మూత్రం పోసే వికృత చేష్టల వరకు బోండా ఉమా గూండా ఉమాగా మారి సృష్టించిన అరాచకం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి సార్. ఇది వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడి ఆదేశాలతో బోండా ఉమా గూండా ఉమాగా మారి చేసినటువంటి దాడి. మన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడి కుమారుడు జూనియర్ వెన్నుపోటు గారి ఆదేశాలతో బోండా ఉమా గూండా ఉమాగా మారి చేసినటువంటి దాడి. వీళ్ళు అనుకుంటున్నారు ఇది వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి మాత్రమే కాదు సార్, ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడి, నిరుద్యోగ యువతపై జరిగినటువంటి దాడి, అలాగే జెన్జీ పోరాటంపై జరిగిన దాడి, డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులపై జరిగిన దాడి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ కూడా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, రాళ్లు విసరలేదు, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టలేదు. ప్రశ్నించారు, నిలదీశారు. ఇంకా చెప్పాలంటే నినదించారు న్యాయం చేయాలని. ఇది లోకేష్కు నచ్చలేదు. ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ అస్సలు నచ్చలేదు సార్. లోకేష్ రాజీనామా చేయాల్సిందేనన్న నినాదం రోజు రోజుకు ఉధృతం కావడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అయినా రాష్ట్ర యువత డిమాండ్లలో తప్పే ఉంది. వైఎస్ఆర్సీపీ దీక్షలు చేస్తే తప్పే ఉంది. నిరుద్యోగులకు న్యాయం చేయాలని అడగడం నేరమా? డిఎస్సి లీకేజీపై విచారణ కోరడం నేరమా? అక్రమాలకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడం నేరమా? అసమర్థ మంత్రి లోకేష్ తప్పుకోవాలని డిమాండ్ చేయడం నేరమా? దమ్ముంటే సమాధానం చెప్పాలి, ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి, నీతి నిజాయితీ ఉంటే బాధ్యత వహించాలి, నైతిక విలువలుంటే రాజీనామా చేయాలి. అంతేగాని ప్రశ్నించినటువంటి వారిపైకి గోండాలను పంపించడం ఏంటి లోకేష్ గారు? మహిళలపై దాడులు చేయించడం ఏంటి లోకేష్ గారు? దీక్షా శిబిరాలను ధ్వంసం చేయించడం ఏంటి లోకేష్ గారు? ఒక బ్రాహ్మణ నాయకుడు, గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మణ నాయకుడు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తుంటే కోడిగుడ్లతో దాడి చేయించారు. లోకేష్ గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మణ నాయకుడు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తుంటే కోడిగుడ్లతో దాడి చేయిస్తావా? ఇదేనా తమరు స్టాన్ఫోర్డ్లో నేర్చుకున్న చదువు? దీక్షా శిబిరం పైన మూత్రం పోయిస్తావా? ఇదేనా నారా వంశం నీకు నేర్పిన సంస్కారం? ఇది నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు లోకేష్ గారు. ఒక బ్రాహ్మణ నాయకుడిపై ఉచ్చ నీచాలు మరిచి నీ ఎల్లో గుండాలు ప్రవర్తించిన తీరుపై హిందూ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలివి. అన్ని అర్హతలు ఉన్న డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలివి. నీ అసమర్థతను నిలదీస్తూ జెన్జీ యువత అడుగుతున్న ప్రశ్నలివి. ఫైనల్గా ఒక్క మాట, ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దాడులతో డిఎస్సి లీకేజీ నిజాలను చెరిపేయలేరు, గూండాగిరితో నిరుద్యోగ యువత ఆవేదనను అణచలేరు, పోలీసు బలగాలతో ప్రజాస్వామ్య ఉద్యమాలను ఆపలేరు. నాట్ బట్ లీస్ట్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదు. ఇది మనం విజయవాడ సెంట్రల్లో జరిగినటువంటి టీడీపీ గూండాలు చేసినటువంటి, లోకేష్ గూండాలు చేసినటువంటి దాడి. యువత పైన, డిఎస్సి అభ్యర్థులపైన, జెన్జీ పైన, వైఎస్ఆర్సీపీ పైన శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే జరిపించినటువంటి దాడి. ఇది
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిపారు. ఒక్కసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగిందో, ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఒకసారి చూపించండి సార్. ఎస్, విజయవాడ బోండా ఉమగారు గూండా ఉమగా మారినటువంటి సందర్భం. మొన్ననే ఏదో చివాట్లు తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఫ్యామిలీతో సహా కలిసి ఫోటో దిగారు. అక్కడ ఏ సూచనలు అందాయో ఏంటో పాపం ఈరోజు చాలా రెచ్చిపోయారు. మరి ఎలాంటి మార్కులు వస్తాయో, ఎన్ని మార్కులు వస్తాయో పార్టీ నుంచి, వెన్నుపోటు పార్టీ అధినేత నుంచి చూడాలి. నెక్స్ట్ కనిగిరి చూస్తున్నారు కదా ఏ రకంగా ఉందో. తాడిపత్రి, రేపల్లె, మాచర్ల, పొన్నూరు, రాజమండ్రి, తిరుపతి. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా పోలీసుల సమక్షంలోనే, పోలీసుల సాక్షిగా జరిగినటువంటి దాడులు. ఇప్పుడేం చెప్తోంది టీడీపీ? పర్మిషన్ లేకుండా ఇక్కడ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు అని. అయ్యా, పర్మిషన్ లేకుండా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తే పోలీసులు చూసుకుంటారు. మరి పోలీసుల సమక్షంలోనే మీరు దాడులు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే, యువతపైనే దాడులు చేయిస్తే, ఒక బ్రాహ్మణ నాయకుడిపైన దాడులు చేయిస్తే, కోడిగుడ్లతో దాడులు చేయిస్తే, ఆ దీక్షా శిబిరం పైన మూత్రం పోయిస్తే ఏమనాలి మిమ్మల్ని? ఏమనాలి ఈ వ్యవస్థని? ఇదే అంశంపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు; రమేష్ గౌడ్ గారు, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్; అలాగే శివకుమారి గారు, డిఎస్సీ అభ్యర్థి; కిరణ్ గారు, డిఎస్సీ అభ్యర్థి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. సార్, మల్లాది విష్ణు గారు, మీరు ఒక బ్రాహ్మణ నాయకుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఏళ్లుగా ఈ రాజకీయాల్లో ఉన్నారు మీరు. అలాంటి మీ పైన శాంతియుతంగా దీక్ష చేస్తున్న సమయంలో కోడిగుడ్లతో దాడి చేయడం, శిబిరం పైన మూత్రం పోయడం, ఏంటి దారుణం? అసలు ఏం జరిగింది ఉదయం నుంచి అక్కడ? మేము ఈ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వివిధ స్థాయిల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని ఎగ్గొట్టినటువంటి దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున కలెక్టర్లకు కలిసాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అలాగే 6, 7, 8 తారీఖుల్లో దీక్షా శిబిరాలు, మండలానికి ఒక దీక్షా శిబిరం పెట్టాలని చెప్పని కన్వీనియంట్గా ఉండే ప్రాంతాల్లో మేము పెట్టుకున్నాం. అదే పోలీసుల యొక్క అనుమతితో మంగళవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి నేను మాట్లాడాను, అలాగే మా అధ్యక్షుడు మాట్లాడాడు. మొత్తం ముగ్గురు కోఆర్డినేటర్స్ కూడా పర్మిషన్లు తీసుకున్నాము. పర్మిషన్లు తీసుకుని పలానా చోట చేస్తాము అని చెప్పాము. మా శిబిరానికి బందోబస్తుగా ఈరోజు ఉదయం 9:30 గంటలకల్లా 5 పోలీసులు, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్స్ అందరూ కూడా వచ్చి అక్కడ బందోబస్తు చేశారు. 10 గంటల ప్రాంతంలో నాకు ఒకళ్ళు ఫోన్ చేసి ఈ దీక్షా శిబిరం మీద దాడి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే, నేను ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. అప్పటికే సిఐ నా దగ్గరే ఉన్నాడు, ఆ టెంట్ దగ్గరే ఉన్నాడు. ఉంటే చెప్పాను అనమాట, ఇలాగా ఒక అరగంటలో ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నారు, తెలుగుదేశం వాళ్ళు రాబోతున్నారు అని చెప్పాను అనమాట. చెప్పిన వెంటనే పోలీస్ అధికారులు కూడా చెప్పారు ఆయనకి, యాక్షన్ జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఉన్నటువంటి 5 వాళ్ళని ఆపకుండా అక్కడ బందోబస్తు చేసేటటువంటి వచ్చినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేతో సహా రౌడీ షీటర్లు, గోండాలు, లేకపోతే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఎకాఎక్కిన అక్కడ శిబిరం మీద దాడి చేశారు. పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ముందుగా చెప్పి అదనపు బందోబస్తు తెచ్చుకోమని చెప్పినప్పటికీ కూడా ఉదాసీన వైఖరి అవలంబించి అక్కడ సంబంధించినటువంటి వాళ్ళని నిలుపుదల చేయటంలో ఉదాసీన వైఖరి అవలంబించి వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, వాళ్ళు టెంట్ కూలగొడతా ఉంటే, బ్యానర్లు పీకుతూ ఉంటే, కోడిగుడ్లు వేసి కొడతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు. అక్కడికి మా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కానీ లేకపోతే కార్యకర్తలు అందరూ కానీ 1.5 సేపు ప్రతిఘటించాము. 2 గంటల పాటు అదనపు పోలీస్ బలగాలు వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి, వాళ్ళని ఆ శిబిరం నుంచి సంబంధం లేకపోయినా పక్కకు పంపించడానికి వచ్చినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, కారులో కోడిగుడ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడి నుంచి నాతో సహా అందరినీ కూడా బలవంతంగా ఒక 20 మంది పోలీసులు కలిసి
వెహికల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసి తర్వాత తీసుకెళ్లి ధర్నా చౌక్ దగ్గర తిరిగారు. అసలు పర్మిషన్ ఉన్నదా, పర్మిషన్ లేదా ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంటు ఒక రాజకీయ పార్టీ చూసుకుంటుంది. బోండా ఉమాకి ఏం సంబంధం అండి? బోండా ఉమా అక్కడ మైక్ కూడా లేదు, ఎవరితో ప్రసంగాలు లేవు, ఎవరిని కూడా తిట్టలేదు. శాంతియుత మార్గంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్సిలో పాల్గొన్నటువంటి వారు కానీ, నిరుద్యోగులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళ డిమాండ్ల కోసం శాంతియుత మార్గంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ నిరాహార దీక్ష శిబిరం మీద రౌడీజంతో, గూండాయిజంతో స్వయంగా వచ్చి పోలీసుల సమక్షంలో దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. పోలీసుల యొక్క ఉదాసీన వైఖరి, పోలీసుల యొక్క బోండా ఉమ గారు అన్న మాట ఏంటంటే, మా నాయకుడిని తిడతారా, మా చంద్రబాబు నాయుడు గారిని తిడతారా, తిడితే మేము చూస్తూ ఊరుకుంటామా, లోకేష్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా, మీరు డిమాండ్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? సార్, ఇప్పుడు భారతదేశంలో జంతర్ మంతర్లో ఒక ఉద్యమం జరిగింది, జన్జీ ఉద్యమం. సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆ ఉద్యమానికి లోబడి ఆ ఉద్యమానికి తలొగ్గి కేంద్ర క్యాబినెట్లో, మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ రిజైన్ చేశాడు. అవును. అంతే తప్ప 4 రోజులు 5 రోజులు అక్కడ జరుగుతూ ఉంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ పోయి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి, నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల మీద రౌడీజం చేయలేదు, దాడులు చేయలేదు, కోడిగుడ్డు వేయలేదు, టమాటాలు వేయలేదు. అదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదే కూటమిలో ఉన్నటువంటి లోకేష్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు విజయవాడ నగరంలో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకుని దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకుని పేకాల్సి వచ్చింది, ఎందుకుని కోడిగుడ్లు వేయాల్సి వచ్చింది అంటే ప్రజలని భయపెట్టాలని, ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడకూడదని, అలాగే నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదని, అలాగే మహిళలకి అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదని, 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే బకాయిలు అడగకూడదని. ఇదా? ఎవరు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని? రికార్డులు చూపించమనండి. ఎవరు తిట్టారు లోకేష్ని? ఎక్కడైనా ఒక అసందర్భంగా, అసభ్యంగా ఎక్కడైనా సరే ఒక ఇది ఉందేమో చూపించమనండి. ఇది కేవలము ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బోండా ఉమ తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద వ్యవహరించినటువంటి తీరుకి, ఆయన పడినటువంటి మచ్చకి రౌడీజం చేయాలి, గోండాయిజం చేయాలి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారట్లేదు అని చెప్పుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప శాంతియుతంగా ఉద్యమం చేస్తే మీకేంటండి? ప్రభుత్వానికి ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తాము అంటే గొంతు నొక్కేస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? ఇదేనా టెంట్లు పీకటం, గుడ్లు వేయటం, కర్రలు పెట్టి కొట్టడం? ఇదేనా అంబేద్కర్ గారి రాజ్యాంగము? పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ, వాళ్ళ సమక్షంలోనే ఈ దాడి జరుగుతోంది, కోడిగుడ్లు విసురుతున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. పోలీసుల పాత్ర ఏంటి అసలు? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? ఏ రకంగా కంట్రోల్ చేశారు సిచ్యువేషన్ని? పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పోలీసులు లాఠీ చార్జీ చేయాలి. పోలీసులు ముందు అతను ఫలానా చోట ఉన్నాడని చెప్పి బయలుదేరుతున్నాడని పోలీసులకి సమాచారం ఇచ్చినప్పటికీ దారిలో ఆపకుండా, మధ్యలో ఆపకుండా డైరెక్ట్గా మా టెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఇలాంటి రౌడీజం చేస్తున్న సందర్భంలో ఆపకుండా ఆ పోలీసులు చాలా ఘోరంగా వ్యవహరించారు. ఆ టెంట్ని చుట్టుముట్టి ఒక పక్క నుంచి రాళ్ళు, ఒక పక్క నుంచి కుర్చీలు, ఒక పక్క నుంచి మహిళల మీద మూత్రం సీసాలో పోసి పైనుంచి ఇసరటాలు, పైకెక్కి కొట్టడాలు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు ప్రతిఘటించారు. 1.5-2 గంటల పాటు తెలుగుదేశం రౌడీజాన్ని నివారించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అధికారులు, ఏసీపీలు, డీసీపీలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి అక్కడ మమ్మల్ని తీసుకెళ్లారు తప్ప తెలుగుదేశం నాయకుల్ని పక్కకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఒక చిరు వ్యాపారికి, కూరగాయల వ్యాపారికి ముక్కు పగిలిపోయింది, ఒక దళితులకి దెబ్బ తగిలింది, ఒక మహిళ సోమశిల్లిపోయింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ రోజు చాలా దౌర్జన్యకరమైనటువంటి చట్టాన్ని రాజకీయాల్లో ఉన్నారు, పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో పోరాటాలు చూస్తుంటారు, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మీరు ఎన్నో చూస్తుంటారు కదా. ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఇంత నీచమైన స్థాయిలో మూత్రం పోసి బాటిళ్లు విసరడము, ఆ శిబిరం పైన మూత్రం పోయడము, ఇలాంటి నీచమైన పనుల్ని ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? ఇది దిగజారిపోయి
ప్రభుత్వము భయపడి ఈ జనజీవ ఉద్యమానికి, విద్యార్థుల ఉద్యమానికి, నిరుద్యోగుల యొక్క ఉద్యమానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి పోరాటాలకి ప్రభుత్వము భయపడి ఏదో ఒక రకంగా ఈ శిబిరం మీద దాడి చేస్తే భయభ్రాంతులకు గురవుతారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పని ఈ రౌడీ ఎలిమెంటు, రౌడీ నేచరు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. కూటమిలో ఉన్నటువంటి జనసేన దీనికి ఏం సమాధానం చెప్తుంది? కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం నాయకులు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం కరెక్ట్ అని చెప్తారా, ఖండిస్తారా, స్పందిస్తారా, ఏంటి చెప్పాలి? వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి, రౌడిజం మీద వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి, గోండాయిజం మీద. ఒక ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేనటువంటి అధిష్టాన వర్గం ఈ రకమైనటువంటి పనులు చేస్తే మాట్లాడకుండా కాముగా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతో రౌడిజం చేస్తే ఏ రకంగా ప్రజలు చూస్తూ ఊరుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రైట్, కిరణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. కిరణ్ గారు, మీరు మొన్న ఒకసారి మాట్లాడుతూ లోకేష్ గారు ఇది వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, మేము అభ్యర్థులము కష్టపడి చదువుకున్నాము, మా సమస్య ఇది, డిఎస్ఏ అభ్యర్థులకు సంబంధించిన సమస్య, చర్చకు నేను వస్తాను, అవసరమైతే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. కానీ వాళ్ళు చర్చకు రారు, సిబిఐ ఎంక్వైరీ వేయరు, ఆయన రాజీనామా చేయరు, మీకు న్యాయం చేయరు, ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. ఒక మాజీ ఎమ్మెల్యేని ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి దృశ్యాల్లో ఒకసారి చూడండి. మల్లాది విష్ణు గారిని అదుపులోకి తీసుకొని అక్కడ వెళుతుంటే పోలీసులు వెనక నుంచి ఒక పచ్చ పార్టీకి సంబంధించి, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మహిళ మల్లాది విష్ణు గారిని చేతి మీద జెండాతో కొడుతోంది. మీకు అర్థమవుతోందా సిచ్యువేషన్? ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, కోడిగుడ్లతో కొడతాం, మూత్రం సీసాలు విసురుతాం, జెండా కర్రలతో కొడతాం. ఇదే సమాధానం వస్తుంది. అయినా సరే మీ పోరాటం కంటిన్యూ చేస్తారా? మీకు వచ్చే సమాధానం అయితే ఇదే. Sir, before I'm going to start my words, వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ముఖ్యంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు, ఎవరైతే మా నిరుద్యోగుల తరపు నుండి ఎవరెవరైతే పోరాటం కోసం రోడ్డు మీదకి వచ్చారో వారందరికీ నా హృదయపూర్వక డిఎస్సి అభ్యర్థులందరి తరపు నుంచి నేను మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ హంబ్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ కేమ్ ఆన్ టు ద రోడ్స్. మా కోసం అని మీరు పోరాటం చేయడం కోసం, మా కోసం సంగీతం తెలియజేయడం కోసం వచ్చిన నాయకులకు, మరి ముఖ్యంగా ఏంటంటే నేను విష్ణు గారికి మా తరపు నుంచి పూర్తి క్షమాపణ చెప్తున్నాను. డిఎస్సి అభ్యర్థుల తరపున మీరు పోరాటానికి వచ్చి మీరు అవమానపడినందుకు మమ్మల్ని కూడా క్షమించండి సార్. ఐ రిక్వెస్ట్. దీన్ని మీరు వాళ్ళు అవమానపరిచింది మల్లాది విష్ణు గారిని కాదు, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారు. వాట్ యు సెడ్ ఇస్ రైట్, బట్ పర్సనల్లీ ఆయన హ్యూమిలేట్ అయ్యారు కాబట్టి నేను ఆయనకి సారీ చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇది పర్సనల్ హ్యూమిలేషన్ జరిగింది. దట్ ఈస్ బియాండ్ దాట్ మనం చూద్దాం. అంటే ఎథికల్ మోరల్ అన్ని లూజ్ అయిపోయి ఇట్లాంటి ఇష్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం యాక్చువల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి బాధని వ్యక్తపరచుకోవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. అవును, అది ఏంటంటే అది బియాండ్ ద ఏంటంటారు కాన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే ఏదైతే లా, ఎథికల్ లా ఏదైతే ఉందో దానికి ఇండియన్ లాకి సంబంధించి కానీ, లేకపోతే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కానీ మనం వ్యక్తపరిచే ఏదైతే మనం బాధ ఉందో, మన బాధ ఇతరులని అక్కడ బాధించకూడదు, వారికి ఆటంకం కలిగించకూడదు, అక్కడ ప్రదేశాన్ని కానీ అక్కడ మనుషుల్ని కానీ మనం దూషించడం కానీ ఇట్లాంటివి ఏది చేయకూడదు. అట్లాగా ప్రభుత్వ ఆస్తులను నష్టపరచకుండా, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా మీరు మన బాధను మనం సైలెంట్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చింది. అవును. సో అలాంటి కాన్స్టిట్యూషనల్ రైట్ ని మాకున్న బాధని మేము వ్యక్తపరచడం కోసమని మేము
పరిచినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి మాకు సంఘీభావం తెలియజేసి మా కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తా ఉంటే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇట్లాంటి పనులు చేయడం అనేది నేను అంటాను ఏంటంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించిన విషయం కాదండి. ఎందుకంటే దీని మీద వెంటనే న్యాయస్థానాలు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు సుమోటోగా దీని కేసు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా ఏంటంటే అంటారు మొరాలిటీని కోల్పోయే దుశ్చర్యలు. ఇప్పుడు ఇంతకు ముందు మాటల వరకే ఉండేది, తర్వాత కొట్టుకోవడం అదేదో జరిగింది. ఇప్పుడు అది ఏంటంటే అంటారు యూరిన్ పాస్ చేయడం అనేది మాట్లాడుకోవడానికే జుగుత్సాకరంగా ఉంది అది ఆ చర్య. ఇట్లాంటి అంత నీచానికి దిగజారిపోయే ఆ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందని నాకు అర్థం కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక దేశంలోనే ఉన్నాము, ఒకే రాష్ట్రంలో ఉన్నాము, మన అందరం తెలుగు వారిని. ఇప్పుడు మేము కూడా మీ కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నాము, మీ కిందనే మేము అందరం ఉన్నాము. ఇప్పుడు మేము ఓటేసి గెలిపించింది మీరేంటంటారు మాకు సమస్య వస్తే మేము రోడ్డు మీదకి వస్తే మీరు మా మీద ఏంటంటారు మీ ఫేవరెట్స్ తోని మీ సపోర్టర్స్ తోని మీరు మీద మా యూరిన్ పాస్ చేయమని ఓటేసామా? ఇట్లాంటి చేయడం కోసమా? ఇదే పాలిటిక్సా? ఇప్పుడు ఈ చర్యలు, ఈ దాడులు చూసిన తర్వాత మీ పోరాటం ముందుకే వెళుతుందా, వెనకడుగు వేస్తుందా? సార్ నేను అంటే ఇంకొకటి ఏంటి చెప్తానంటే, ఇక్కడ విషయం ఏంటంటే జన్జీ ఉద్యమం కన్నా గట్టిగా ఉద్యమం జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ అందరు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, దోస్ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ పీపుల్. అందరికి ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి పెళ్లిళ్ళు అవ్వకుండా ఉన్నారు, చాలా మందికి పెళ్ళయ్యి ఒక కుటుంబం ఒక మంచి వ్యవస్థలో మేము ఇంకొకటి ఏంటంటే మేము టీచర్ జాబ్ వస్తే ఒక సొసైటీని, ఒక గుడ్ సొసైటీని డెవలప్ చేయాలి. అట్లాంటి బాధ్యతాయుతమైన వృత్తిలోకి వెళ్తున్నాం కాబట్టి మనమే మొరాలిటీ పాటించాలి అనే ఉద్దేశంతో మేము వ్యవహరిస్తూ ఉంటే, ఈ రోజు నేను ఎందుకు అందరికి బిఫోర్ నా వర్డ్స్ చెప్పడానికి ముందు థ్యాంక్స్ చెప్పాను అంటే, ఎవ్రీవేర్ ఒక్క చోట కూడా ప్రతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ ఇట్ వాస్ ట్రెమెండరస్. ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. ప్రతి చోట మా అభ్యర్థులు మేము అందరం ప్రతి చోట చాలా చోట్ల పాల్గొన్నాం. మీ పోరాటం అయితే కంటిన్యూ అవుతుంది, 100కి 200% కంటిన్యూ అవుతుంది సార్. ఢిల్లీ తరహా జన్జీ ఉద్యమం ఆ స్థాయిలో జరుగుతుందా? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు విషయం అంటే ఢిల్లీ తరహాలో మాట్లాడడానికి, ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి ఏంటంటారు అభిజిత్ దీప్కే ఒక్కడే రావక్కర్లేదు. ఆయన వచ్చి ఇక్కడ నడిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పెయిన్ మేము అనిపిస్తున్నాం. అభిజిత్ దీప్కే ఆయన ఏంటంటే అంటారు జస్ట్ ఒక కాల్ ఇచ్చున్నాడు, ఆయన ఏమీ నీట్ రాయలేదు. ఇక్కడ మేము రాస్తున్నాం, కరెక్ట్, రాయని వాడే ఒక నాయకత్వంలో నుంచి అంత చేసినప్పుడు మేము చేయడానికి అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు రోడ్ల మీదకి తెగబడి వచ్చి అట్లాంటి నిరసనలు చేస్తేనే మీరు అందరూ అంటే, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో కండక్ట్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ గా లేదు, ఇది ప్రాబ్లం ఉన్నాయి. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో, ఏ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా కరెక్ట్ గా కండక్ట్ చేయలేదు అనే దానికి రోడ్డు మీదకి వచ్చి గొడవలు పడి ఇట్లాంటి న్యూసెన్స్ చెయ్యాలా సార్? రైట్, చేయడానికి అది మీరు యాక్సెప్ట్ చెయ్యరా? రైట్, ఒకసారి మా రమేష్ గౌడ్ గారితో మాట్లాడదాము, మళ్ళీ మీతో మాట్లాడతాను. రమేష్ గౌడ్ గారు, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది, చాలా మందిని తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇదేంటంటే, ఎవరు వీధిలోకి వచ్చినా, ఏ పోరాటం చేసినా, ఏమని నినదించినా, మీరు చిన్న నిరసన వ్యక్తం చేసినా దాడులే. కోడిగుడ్ల దాడా, అది మూత్రం పోసి నీచమైనటువంటి దాడా, ఏదైనా సరే ఇక దాడులే అనేటటువంటి సిగ్నల్స్ ఇచ్చేసింది మరి ప్రభుత్వం. ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పూర్తిగా నష్టపోయినటువంటి డిఎస్సి అభ్యర్థుల పక్షాన కావచ్చు, మోసానికి వెన్నుపోటుకి గురైనటువంటి యువత పక్షాన, విద్యార్థుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
మేము ఆందోళనలు లేదంటే శాంతియుతంగా చేపడతా ఉన్నా కూడా మా అందరి ఉద్దేశం, మా అందరి యొక్క ఆవేదన ఒకటే. డిఎస్సి స్కామ్లో జరిగినటువంటిది ఏదైతే నిజం అనేటటువంటిది వెలుగులోకి రావాలా, యువతకి న్యాయం జరగాల. లక్షలాది మంది ఏదైతే 3,50,000 మంది కంటికి నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఏమి జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో ప్రజలకు తెలియాలా, అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో చేస్తే సమాధానం చెప్పలేక చేతకాక ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేటటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో కొంతమంది పోలీసులు ఆ రాజ్యాంగానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఇంత పెద్ద ఎత్తున దాడులకు, దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉంటే, అంటే మీరు బెదిరిస్తేనో, భయపెడితేనో, కేసులు పెడితేనో, అరెస్టులు చేస్తేనో, లేకపోతే టెంట్లు పీకేసి కోడిగుడ్లతో దాడులు చేస్తే నిజమనేది అబద్ధమైపోతుందా? కాదు కదా. లేకపోతే ప్రశ్నించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి లోకం మేము అయినా తిరుగుబాటు చేయటం అనేటటువంటిది ఆగుతుందా? ఏంటిది ఇంత దుర్మార్గం, ఏంటిది అన్యాయం? అంటే ఇవాళ ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తున్నారు. ఇది కేవలం ఒక మల్లాది విష్ణు గారి పైన దాడి కాదు, ఇది యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన, యువత పైన, విద్యార్థి లోకం పైన ప్రశ్నించేటటువంటి గొంతును అణిచివేసేటటువంటి దురంకారమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని తిప్పి కొడతాం. ఒక విషయంలో ఏమనిపించిందంటే, ఈ గూండాలు దాడులు చేస్తారు, వీళ్ళు అడ్డుకుంటారు, అన్నీ ఊహించినవే, వీళ్ళు ఏ స్థాయిలో చేస్తారన్నది. కానీ ఒక బ్రాహ్మణ నాయకుడు, సీనియర్ మోస్ట్ ఆయన పొలిటీషియను, అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేస్తే ఏమిస్తున్నారు హిందూ సమాజానికి వీళ్ళు మెసేజ్? సనాతన ధర్మం అనేది ఎక్కడ ప్రశ్నించకుండా ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదే. సార్, పూర్వకాలంలో కొంతమంది రాజులు, హలో, ఎస్ ప్లీజ్ చెప్పండి సార్, పూర్వకాలంలో కొంతమంది రాజులు తమ పరిపాలనలో ప్రజా తిరుగుబాటు మొదలైనప్పుడు, లేకపోతే పరిపాలన చేత కానప్పుడు, మంచి చేయలేనప్పుడు సొంత ప్రజాస్వామ్యంలోనే, సొంత రాజకీయంలోనే దాడులకు తెగబడుతూ అల్లర్లు సృష్టిస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక ఈ విధమైనటువంటి దాడులకు, దౌర్జన్యాలకు, అరెస్టులకు శ్రీకారం చుడతా ఉన్నాడు చేతకాక. ఇవాళ మల్లాది విష్ణు గారు చాలా మృదు స్వభావి, చాలా మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున శాంతియుతంగా యువత పక్షాన, విద్యార్థుల పక్షాన అడుగుతూ ఉంటే దాన్ని కూడా చూసి ఓర్చుకోలేక ఇవాళ అంటే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మీరు చేసేటటువంటి దాడి చేస్తూ ఉంటే మేము ప్రశ్నించడం ఆగుతుందా? మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి అనేటటువంటి ఒక శక్తి ఉందనేటటువంటిది మాత్రం మరిచిపోవద్దు అనేసి ఈ సందర్భంగా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రెడ్ బుక్ స్టార్ అయినటువంటి లోకేష్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు దాడులు చేస్తూ ఉంటే ఇవాళ మేము చూస్తూ భయపడతాం అనుకున్నారా? లేకపోతే ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల, లేకపోతే విద్యార్థుల పక్షాన, యువత పక్షాన అడగటం మానేస్తామనుకుంటున్నారా? మా వెనకాల ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటిది ఒక గొప్ప శక్తి అనేటటువంటిది ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు సమాధానం చెప్పలేక జరిగినటువంటి ఏదైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగిందో మేము ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. చివరికి ఇవాళ ఇక్కడ మా జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంలో ఒక డిఎస్సి అభ్యర్థిని, ప్రభావతి అనేటటువంటి ఒక డిఎస్సి అభ్యర్థిని మాకు అన్యాయం జరిగిందంటే తమ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ స్వయంగా టీడీపీ పార్టీ కండువాలు వేసుకొని మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ధర్నా చేస్తూ ఉంటే ఇంతకన్నా ఇంకా ఆధారాలు చూపించాలా? రైట్. ఇంతకన్నా దిగజారి రోజు రోజుకి రాజకీయాల కోసం దిగజారిపోయి ఒక వ్యక్తుల పైన, ఇవాళ వ్యవస్థల పైన దాడులు చేస్తున్నారంటే మరి ఒకటైతే సూటిగా చెప్తున్నాం, గట్టిగా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏదైతే దాడులు చేస్తున్నారో ప్రతి ఒక్క దాడిని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కిస్తూ ఉంది. ప్రతి దానికి సమాధానం అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా స్వైర వివాహం చేస్తూ ఉందో మాకైతే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అనేటటువంటిది ఉంది, గట్టిగా సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా మీ తాటాకు చెప్పులకు భయపడమనేసి మాత్రం చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా గట్టిగా. శివకుమారి గారు, ఏంటి మీకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి దాడుల గురించి చెప్పండి. మీకు జరిగిన అన్యాయం డిఎస్సిలో ఏ రకంగా మీకు అన్యాయం జరిగింది, పాయింట్ నెంబర్ 1. ఈరోజు ప్రశ్నించే వారిపైన, అది డిఎస్సి అభ్యర్థుల, జంజీనా, వైఎస్ఆర్సీపీనా, యువతన, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళ, నిరుద్యోగ భృతి రాని వాళ్ళ, వాళ్ళు చేసినటువంటి పోరాటం పైన టీడీపీ గుండాలు చేసినటువంటి దాడి, ఈ 2 అంశాలపైన మాట్లాడండి. ఫస్ట్ నా పేరు శివకుమారి సార్. ఎస్ మేడం. నేను పిఎస్సి బాధితురాలి సార్. ఇప్పుడు నాకు ఎస్సిపిలో పోస్టు 1.5 మార్కుతో జాబ్ అనేది పోయింది సార్. ఫస్ట్ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను సార్. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి ప్లీజ్. చెప్పండి. నా పేరు నేను బీపీడి యోగి వేమన యూనివర్సిటీలో, ఎంపీడి పద్మావతి మహిళా యూనివర్సిటీలో, ఎన్ఐఎస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో, అండ్ 10 నేషనల్ సిల్వర్ మెడల్ అన్ని ఉన్నాయి సార్. ఒకేసారి స్టేట్ లో 4 అథ్లెటిక్స్ లో 4 మెడల్స్ వచ్చాయి సార్. నేను ఒక స్పోర్ట్ హాస్టల్లో 7 ఇయర్స్ ఉన్నాను సార్. అయితే నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రాలేదు సార్. రాకపోగా ఈ సాఫ్ట్ బాల్ అవి ఇవి ఆల్ ఇండియా లెవెల్లో మెడల్స్ కొట్టిన వాళ్ళు ఇల్లు ఉన్నారు సార్. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, మాకు స్పోర్ట్స్ కోటా 3% అది ఏమొద్దు సార్, వెయిటేజ్ ఇవ్వమనండి సార్. మాకు చాలు వెయిటేజ్ ఇస్తే ప్రతి స్పోర్ట్స్ వాళ్ళు ఒకసారి చూడండి సార్. నావి నేషనల్స్, ఇది 19 నేషనల్ శ్రీనగర్ లో ఆడాం సార్. శ్రీనగర్ ఇది 19 నేషనల్. ఇది చూడండి సార్, ఇది ఉమెన్ నేషనల్ సార్. ఇది చూడండి సార్, రూరల్ నేషనల్ సిల్వర్ మెడల్ సార్. ఇవి రూరల్ నేషనల్ సిల్వర్ మెడల్ చూడండి. ఇది జూనియర్ నేషనల్ సార్. ఇది యూనివర్సిటీ నేషనల్ సార్. కెప్టెన్ నేనే సార్ దానికి. ఓకే. ఇవి అథ్లెటిక్స్ లో ఒకేసారి నాకు 4 మెడల్స్ వచ్చినాయి సార్. ఒక 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అంటారు, అన్ని ఫస్ట్ ప్లేస్ లో వచ్చాయి. ఇది సిల్వర్ మెడల్ సార్. ఇది మెడల్ 99 లో సార్. 99 లో వచ్చింది కలకత్తాలో, వెస్ట్ బెంగాల్. అంటే మేము 96 నుంచి గేమ్స్ ఆడుతున్నాం సార్. 96 నుంచి 95 నుంచి. బట్ మాకేంటంటే స్పోర్ట్స్ కోటా అనేది ఎక్కడా లేదు సార్. ఇప్పుడు మేమంతా అప్పటి నుంచి సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్ దాదాపు 10 నేషనల్స్ ఆడినా కూడా మాకు మెడల్ లేకపోవడం వల్ల మేము స్పోర్ట్స్ కోటాలో రాలేకపోతున్నాం. సరే సార్, మిగతా వాళ్లకు క్వాలిఫైయింగ్ ఇచ్చి ఒక స్పోర్ట్స్ కోటాలో మాత్రం ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ఎందుకు సార్ ఇచ్చారు జాబ్స్? నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను సార్. అందరికి క్వాలిఫైయింగ్ టెట్ పెట్టారు, బిఈడి పెట్టారు, అన్ని పెట్టారు. ఓన్లీ ఒక్క ఎస్ఏపిలో మాత్రం ఎందుకు ఇంటర్, డిగ్రీ వాళ్ళకు జాబ్స్ ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలు? అది ఎందుకు సార్? దాంట్లో కూడా క్వాలిఫై పెడితే మాలాంటి వాళ్ళు పైకి వస్తారు కదా సార్. నాకు ఇప్పుడు పిహెచ్డి ఆర్సెట్ లో స్టేట్ లో ఉమెన్ లో 3rd ర్యాంక్ వచ్చింది సార్. టోటల్ గా 22nd ర్యాంక్ వచ్చింది. 22nd ర్యాంక్ ఉమెన్ లో 3rd ర్యాంక్ వచ్చింది స్టేట్ లో ఆర్సెట్. పిహెచ్డి మహిళా యూనివర్సిటీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నాను. నాకు ఇప్పుడు డిఎస్సి లో జంబ్లింగ్, అవి కంప్యూటర్ ప్రాబ్లం వల్ల జంబ్లింగ్ అయ్యి జస్ట్ 2 మార్క్స్ లో నాకు డిఎస్సి మిస్ అయింది సార్. ఇప్పుడు 3వ డిఎస్సి రాయడము. అయితే ఒక విషయం చెప్పండి మేడం, ఇంటర్, డిగ్రీ వాళ్ళకి కూడా జాబ్స్ ఇచ్చేసారు అని అంటున్నారు. వాళ్ళు టెట్, డిఎస్సి ఏం రాయలేదు వాళ్ళకి, అట్లా ఇచ్చేసారు సార్. మేము ఇన్ని చేసి కోర్సులన్నీ మాకు ఎందుకు సార్ ఎలిజిబుల్ లేకుండా చేశారు? మామూలుగా స్పోర్ట్స్ లో మీరు ఏదైనా, మీకు ఎక్కడైనా పాల్గొని మీకు పథకాలు ఉన్నా, మీకు సర్టిఫికేట్ ఉన్నా, వెయిటేజ్ ఇవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? పర్సెంటేజ్ అట్లా ఇచ్చారు సార్. పర్సెంటేజ్ 3% ఇచ్చి ఒక్కరికి అన్నట్టు ఇస్తే అది మాలాంటి వాళ్ళందరూ చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా డిఎస్సి కాదు సార్, దగా డిఎస్సి. వై? బికాస్ ఇప్పుడు 100% లో 30% మాత్రమే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. ఇది బల్ల బుద్ధి చెప్తాను సార్. ఒక విజిల్ వేయడం రాదు, ఒక ప్లేయర్ ని తయారు చేయడం రాదు. అలాంటి వాళ్ళని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు సార్? ఏం చేయాలని సార్ సొసైటీకి? పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు వీళ్ళు? ఒక స్పోర్ట్స్ పర్సన్ ఈవెంట్స్ పెట్టచ్చు కదా సార్. ఈవెంట్స్ లాస్ట్ టైం డిఎస్సి 2018 లో వాళ్ళే పెట్టారు సార్. డిఎస్సి 2018 లో అప్పుడు ఈవెంట్స్ పెట్టారు సార్. నేనే డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఉన్నా, బీసీఏ ఉమెన్ లో డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఉన్నా. బట్ పోర్ట్ లేదు అప్పుడు.
ఓన్లీ ఓపెన్ లోనే 4-5 పోస్టులు ఉన్నాయి, అంతే, ఎక్కువ లేవు. అప్పుడు పోస్ట్ లేక మిగిలిపోయా, ఇప్పుడు ఈవెంట్స్ పెట్టక మిగిలిపోయా. ఇప్పుడు కూడా ఈవెంట్స్ పెట్టింటే నేనే టాప్ లో ఉన్నాయి. నాకు 40 అబవ్ ఉన్నాయి సార్ ఏజ్, బట్ నాకు కాన్ఫిడెంట్ చూడండి, నేను ఖచ్చితంగా ఈవెంట్స్ పెడితే ఓపెన్ లోనే కొడతాను సార్ పోస్ట్, రిజర్వేషన్ కూడా అవసరం లేదు. ఓకే. ఇంకోటి సార్, ఈ డిఎస్సి అంత గ్యాంబ్లింగ్ సార్. ఇది ఎట్లా చెప్పినా కూడా ఇది ఫ్రాడ్ గా, డిఎస్సి అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఎక్కడా జరగలేదు. నేను రాశాను ఎగ్జామ్, నేను చూశాను. నా ఎగ్జామ్ హాల్లోనే ఎన్నో జరిగాయి, ఎన్నో చెప్పించుకొని రాయడాలు, అవి రాయడాలు. సీసీ కెమెరాలు ఓపెన్ చేయమని చెప్పండి సార్. ఎన్నో కెమెరాలు బయట పెట్టారట మేడం. సీసీ కెమెరా వెబ్ కాస్టింగ్ అనేది మన ఎలక్షన్ టైంలో 52 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయంటే ఏ టైంలో ఎవరు వేశారు, ఏ పోలింగ్ బూత్లు వేశారు, ఆ వెబ్ కాస్టింగ్ ది సీసీ కెమెరాల దృశ్యాలు బయట పెట్టండి అంటే పెట్టలేదు. పెడతారు వీళ్ళు. అది నిజమైతే, అది కరెక్ట్ అయితే మీరు పెట్టొచ్చు కదా సార్. కరెక్ట్. మా జగనన్న ఒక్క 600 పోస్టులు వదిలినా మాకు ఆనందంగా ఉండేది సార్. న్యాయబద్ధంగా తీసుకునేది పోస్టులు. 6,000కు పైగా ఆయన ఇచ్చిన నోటిఫికేషనే కదా, 6,000కు పైగా ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ 10,000 యాడ్ చేసి 16,000తో వీళ్ళు మెగా అని పెట్టేసుకున్నారు పేరు. అక్కడే మోసం అనేది అక్కడే మొదలైంది. అందరినీ అన్నాం సార్, మళ్ళీ అందరినీ అన్నా కూడా తప్పే. కానీ స్పోర్ట్స్ వాళ్ళు కొంచెం టాలెంట్ ఉండే వాళ్ళు ఓకే, వాళ్ళు ఇచ్చినందుకు హ్యాపీ. కానీ సార్ ఇప్పుడు ఒక ఎస్ఏపిఈ గానీ, పిఈటి గానీ, పీడి గానీ ఒక వర్తీ క్యాండిడేట్ రావాలంటే మీరు ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాలి సార్. అది ఇప్పుడు ఒక పోలీస్ ని తయారు చేయాలంటే వాళ్ళకి ఎందుకు సార్ ఈవెంట్స్ పెడతారు? కరెక్ట్. వాళ్ళకి అన్ని ఈవెంట్స్ పెట్టి ఎందుకు అన్ని సెలెక్ట్ చేస్తారు? ఒక పిఈటి కూడా అంతే సార్. కొంచెం అన్నా వాళ్ళకి స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉంటే, ఈ పరిగెట్టడము, ఈ బేసిక్స్ అన్నా తెలిసింటే ఒక నేషనల్ ప్లేయర్ ని కాకపోయినా అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకునే లెవెల్లో అన్నా తయారు చేయగల కెపాసిటీ ఉంటుంది సార్. మాకు ఒక ఈవెంట్ పెడితే చాలు సార్. ఇంకోటి అంటే సార్, వీళ్ళు డిఎస్సి కండక్ట్ చేయడము ఎప్పుడు ఎక్కడెక్కడో అప్లై చేసుకోవాలని ఎక్కడా లేదు సార్. కొంతమంది డిస్ట్రిక్ట్ చేంజ్ చేసి అప్లై చేసుకోవడం వల్ల బెంగళూరు, చెన్నై, ఇంకో చోట ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ ఆ జిల్లాలోనే ఆ సెంటర్లలోనే అట్లా రాసుకొని ఎగ్జామ్స్ అంత ఫ్రాడ్ జరిగింది సార్. ఏ డిస్ట్రిక్ట్ లో వాళ్ళని అప్లై చేసుకొని రాసినా అంత జరిగింది సార్. ఇంకోటి ఏంటంటే, రేపు అక్టోబర్ 15న వదిలే ఒక డిఎస్సిలో ఎస్ఏపిఏ పోస్టులు లేవన్నారు సార్. ఎందుకని కొంతమంది వెళ్ళి ప్రశ్నిస్తే, మీరు ఎన్నో కేసులు వేశారు కోర్టులో, ఈ ఎస్ఏపి గురించి, స్పోర్ట్స్ గురించి ఎన్నో కేసులు వేశారు, మేము దాని గురించి అవి వదలమన్నారంట. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు సార్, ఒక స్టేట్ ని పరిపాలించే ఒక మంత్రిగా, ఇప్పుడు ఒక పిల్లాడు ఇంట్లో తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎప్పుడు శిక్షించరు సార్. వాళ్ళకి ఏదో నచ్చజెప్పి బుజ్జగిస్తారు. అలాంటిది ఒక స్టేట్ ని పరిపాలించే వ్యక్తిగా ఒక 600 ఎవరో ఒక 10 మంది కోర్టుకు వేశారని చెప్పి నువ్వు 10,000 మందిని శిక్షించడం తప్పు సార్. ఇప్పుడు 500 రిటైర్మెంట్లు ఉన్నాయి, 500 రిటైర్డ్ అయ్యారు సార్. ఇప్పుడు ఈ ఇయర్ లో ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఎస్ఏపిఏ పోస్టులు నువ్వు ఎందుకు వదలవు అంటే, ఏటా డిఎస్సి ఎస్ఏపిఏ వాళ్ళకి లేదా సార్? ఓన్లీ పిఈడి వాళ్ళకే ఉందా, వీళ్ళకు ఉండదా? నువ్వు అట్లా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తిగా కష్టాలు నష్టాలు అన్ని వేస్తారు సార్. నోటిఫికేషన్ బట్టి, మీరు చేసిన దానిని బట్టి కోర్టులో కేసులు వేస్తారు సార్. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కష్టాలు వాళ్ళవి వేసుకుంటారు. ఎందుకు వేయరు సార్? వాటిని సరి చేసుకునే బాధ్యత మీది సార్. అట్లా చెప్పి విద్యార్థులు ఇంటి బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చూసుకుంటే, రాష్ట్రం బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చూసుకోవాలి. ఒక ఇంటి బాధ్యత ఒక అన్న ఎలా చూసుకుంటారో ఒక మంత్రి అలాగే చూసుకోవాలి. కరెక్ట్. రైట్. మల్లాది విష్ణు గారు, ఈ రోజు జరిగినటువంటి నిరసనల పైన జరిగినటువంటి దాడులు అది ప్రీ ప్లాన్డ్ గా జరిగాయి అనుకుంటున్నారా? చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే వారికి తెలిసి వారి ఆదేశాలతోనే ఇది జరిగిందనుకుంటున్నారా? సార్, ఇప్పుడు ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్లో అవ్వచ్చు, నిన్నే ముఖ్యమంత్రి గారిని కలిశారని చెప్పని అంటున్నారు. అవును. దీంతోపాటు ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు గారి పక్కన కూర్చోవటం మూలంగా ఈయన అధిష్టాన వర్గం విశ్వాసం కోల్పోయాడు. ఆయన చర్యల మూలంగా, ఆయన వ్యవహార శైలి మూలంగా. దీంతోపాటు మొన్న అంబటి రాంబాబు గారి పక్కన కూర్చోటము, అక్కడికి వెళ్ళటము, దీన్ని బట్టి పోయినటువంటి నమ్మకాన్ని, పోయినటువంటి దీన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి అని అంటే ఏదో ఒక లైమ్లైట్లోకి రావాలి. లైమ్లైట్లోకి రావాలని అంటే నేను వైఎస్ఆర్సీపీలో చేరట్లేదు,
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకము, తెలుగుదేశానికి లాయలిస్ట్ నేను చెప్పుకోవాలి. అందుకని పైన ఇచ్చినటువంటి వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఈ శిబిరం మీద ఈరోజు రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు, దాడి చేశారు. కాబట్టి ఇది ఆయనగా ఇచ్చినటువంటి ఆలోచన, పైన ఉన్నటువంటి సహకారం, పోలీసుల వైఫల్యం, ఇవన్నీ కలిసే ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. లేకపోతే ఒక దీక్షా శిబిరం మీదకి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి, శాంతియుతంగా చేస్తున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, వీళ్ళందరి మీదకి ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే రౌడీజం చేస్తూ, దాడి చేస్తూ టెంట్ పీకేసే అవసరం ఏమొచ్చింది? అక్కడ టెంట్ వేయలేదనుకోండి, ఉదయమే 9ంటికే పోలీసులు వచ్చి ఇక్కడ టెంట్ వేయకూడదని మమ్మల్ని ఆపాలి, పోలీసులే తీసేయాలి. 10:30, 11 దాకా బాగానే జరిగింది. తర్వాత తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకుని వాళ్ళు ఎందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే ఇది దురుద్దేశపూర్వకమైనటువంటి కుట్ర, రౌడీజము, గూండాయిజము, తెలుగుదేశానికి లాయల్గా ఉన్నానని చెప్పుకోవడము, ఇన్ని వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి ఇందులో. రైట్. కిరణ్ గారు ప్లీజ్ చెప్పండి. సార్, ఇది చాలా ఈ డిఎస్సికి సంబంధించి మేము ఏదైతే ప్రశ్నించాలనుకున్నామో, దేనికోసం అయితే మేము ఈ ధర్నాలన్నీ చేస్తున్నామో, దానికి సంఘీభావంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే ఈ డిఎస్సీల గురించి మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలాగంటే ఇట్స్ ఏ కన్స్ట్రక్టెడ్ గా జరిగింది. ఇది ఎలా కన్స్ట్రక్టివ్ గా జరిగింది అంటే, ఫస్ట్ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇవ్వాలి అంటే, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇవ్వడం అని కాదు, యాక్చువల్గా ఏంటంటే జాబ్స్ ఇవ్వాలి. జాబ్స్ ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి? మనకు నచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి అంటే, అప్పుడు ఏం చేశారంటే జీవో నెంబర్ 4 and 47 తీసుకొచ్చారు. 4 and 47 తీసుకొచ్చి దానికి స్పోర్ట్స్ కోటా అని ఒక పేరు పెట్టారు. ఏం చేశారంటే 382 మందిని ఫిల్ చేశారు. దానికి మళ్ళీ ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే, గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టారు అన్నారు. సరే, మీరు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం కోసమే ఈ 382 మందిని ఇందులో పెట్టున్నారు. వెరీ గుడ్. ఎగ్జిస్ట్ చేసిన తర్వాత అంటే స్పోర్ట్స్ డెవలప్ అయిపోయండి, అందుకోసమని వెంటనే ఆ 2 జీవోల్ని మూసేశారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 జీవోలు తీసుకొచ్చారు, రిక్రూట్మెంట్ చేశారు. ఎందుకు ఇట్లా తీసుకొచ్చారు అని అంటే, రాష్ట్రంలో స్పోర్ట్స్ ని డెవలప్ చేయడం కోసం మేము తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ డెవలప్ చేయడం కోసం అందుకే రిక్రూట్ చేసామన్నారు. రిక్రూట్ చేసిన తర్వాత వెంటనే ఆ స్పోర్ట్స్ అంటే రిక్రూట్మెంట్ అయిపోగానే స్పోర్ట్స్ డెవలప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఏం చేశారంటే ఆ 2 జీవోల్ని క్లోజ్ చేశారు, 4 and 47. మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారా? జీవోలు ఏం చెప్తున్నాయంటే, స్పోర్ట్స్ కోటాలో నియామకం చేసిన అభ్యర్థులు ఎవరు కూడా టెట్ క్వాలిఫై కాలేదు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను సార్, మీరు ఎవరినైతే ఫిల్ చేశారో మిగతా వాళ్ళు ఎవరైతే చాలా మంది కష్టపడి అనేక సంవత్సరాలుగా శ్రమపడి ఎంతో మంది రాశారు, ఎగ్జామ్స్ రాసుకున్నారు, వాళ్ళు జాబులు సంపాదించారు, వారి కోసం ఎక్కడ మాట్లాడట్లేదు. మేము మాట్లాడుతుంది ఏంటంటే, ఈ 382 మందిని ఎవరినైతే తీసుకొచ్చి ఎగ్జిస్ట్ చేశారో, జీవో నెంబర్ 77 మిస్యూజ్ చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అని పెట్టి ఎవరినైతే తీసుకుని వచ్చారో, మీరు చెప్పిన 1:1 అని చెప్పి 1:1 లో నియామకం చేస్తాము అని చెప్పి మీరు ఎవరినైతే కాల్ లెటర్స్ ఇష్యూ చేసి నెగ్లెక్ట్ చేసి వారికి తెలియకుండా వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా క్లోజ్ చేశారో, ఈ స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ డిఎస్సి పాస్ అయ్యారు సార్. నేను అడుగుతున్న ప్రశ్న ఇదే. మేము గవర్నమెంట్ అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు కూడా మేము ఫైట్ చేస్తుంది దానికోసమే. మీరు 1:1 లో స్పోర్ట్స్ ఫిల్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో రిక్రూట్మెంట్ 1:1 లోనే మేము ఫిల్ చేస్తామని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు 1:1 లో కాల్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఎందుకు జాబ్స్ ఇవ్వలేదు? జీవో నెంబర్ 77 లో హారిజాంటల్ రిజర్వేషన్ అని తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ కోటాను తీసుకొచ్చి ఎందుకు ఎగ్జిస్ట్ చేశారు? మీరు ఫిల్ చేస్తాం అనుకునేటప్పుడు మీరు నోటిఫికేషన్ లో తెలియజేయాలి కదా. రైట్. మీరు చాలా ఇది అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, చాలా గట్టిగా ఫైట్ చేశారు, ప్రభుత్వంలో ఏం స్పందన లేదు. లోకేష్ గారితో చర్చకు నేను గతంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నా. లోకేష్ గారితో చర్చకు అవకాశం వస్తే వెళ్ళి వివరించగలరా? చర్చకు సార్, అర్ధరాత్రి పెట్టినా మేము వెళ్తాం. రెడీ టు గో ఇన్ ద మిడ్ నైట్. ఓకే, లిటరల్ గా
ఖచ్చితంగా. మరి మేము ఎస్ అభ్యర్థులందరూ చెప్తాము. శివకుమార్ గారు మేము ఆధారాలు- మీరు కూడా ఒకవేళ అవకాశం ఉండి లోకేష్ గారితో చర్చకు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి వస్తే వెళ్ళి వివరించగలరా, చెప్పగలరా, చర్చించగలరా? ఖచ్చితంగా అడుగుతాం సార్, ఖచ్చితంగా అడుగుతాం సార్. ఒక ప్లేయర్ కు ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఖచ్చితంగా అట్లా వివరించగల అవకాశం వస్తే ఖచ్చితంగా అడుగుతాం సార్ వెళ్ళి ఎనీ టైం. రైట్, థ్యాంక్ యూ అండి శివకుమారి గారు, చర్చలో జాయిన్ అయినందుకు. కిరణ్ గారు థ్యాంక్ యూ అండి. రమేష్ గౌడ్ అలాగే మల్లాది విష్ణు గారు థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.